వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ సిరీస్ డే 3 బ్లాగ్ 5. సో వెల్కమ్ బ్యాక్ టు నల్గొండ డిస్టిక్లో మనం అయితే పానగల్ అనే విలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. మరియు మన ముందైతే ఉంది ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఇలాంటి ఒక త్రికుట ఆలయం మన తెలంగాణలో ఉందంటే మీరు నమ్ముతారా? అది ఎక్కడో కాదండి, నల్గొండ జిల్లాలో పానగల్లు అనే గ్రామంలో ఈ ఛాయా సోమేశ్వర ఆలయం అయితే నెలకొల్పబడి ఉంది. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం నల్గొండకు 2 కిలోమీటర్ దూరంలో, హైదరాబాద్కు 85 కిలోమీటర్ దూరంలో ఈ ఛాయా సోమేశ్వర ఆలయం అయితే ఉందన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ సిరీస్. ఛాయా సోమేశ్వర ఆలయం యొక్క గొప్ప విశిష్టతను కనుక చూసుకున్నట్లయితే, ఆ గుడిలో ఉన్నటువంటి శివలింగం, ఆ శివలింగం వెనుక ఉన్నటువంటి గోడ, సూర్యోదయం అయినప్పటి నుండి సూర్యాస్తమం అయ్యేంత వరకు ఆ ఛాయ నిరంతరం ఆ శివలింగాన్ని, ఆ గోడను నిరంతరం తాకుతూ ఉంటుంది. ఆ ఛాయ నిరంతరం ఇలా పడడానికి కారణం నేటి శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నలా మారింది. అలాంటి ఒక గొప్ప దేవాలయాన్ని మనం ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ సిరీస్. టైం అయితే 4:23 స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట ఇంటికాడ నుండి అయితే. జై శ్రీరామ్, రాధే రాధే. ఫస్ట్ అయితే వెళ్ళి బాన్ని పిక్ చేసుకున్నాం. బాన్ని పిక్ చేసుకున్న తర్వాత కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత అయితే కలుస్తాను. వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి 144 కిలోమీటర్స్ అయితే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అయినాం అనమాట, తెలుగువారి రుచులు. సో ఇదైతే నేషనల్ హైవే 65 అనమాట. సో మనం అయితే నియర్ నల్గొండ దగ్గరలో ఉన్నాం. ప్రజెంట్ టైం వచ్చేసరికి 6:47. మనం ఆగైనా ఒక 10 మినిట్స్ అవుతుంది. సో దోశ అయితే చెప్పినాం. దోశ తినేసి ఇక్కడ నుండి అయితే మనకు ఛాయా సోమేశ్వర టెంపుల్ వచ్చేసరికి మనకు ఒక 26 or 27 చూపిస్తుంది మనం ఉన్న లొకేషన్ నుండి. సో బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. 7:35 అవుతుంది. మన ఫ్యూల్ అయితే ఓన్లీ 2 పాయింట్స్ అయితే లెఫ్ట్ ఉంది. సో ఇక్కడ నుండి వచ్చేసరికి మనకు 24 కిలోమీటర్స్ 26 మినిట్స్ చూపిస్తుంది. మనమైతే ఇప్పుడు నల్గొండ దగ్గరికి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పానగల్లు అనే విలేజ్కి అయితే మనమైతే వెళ్ళాలన్నమాట. అక్కడనే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉండేది అయితే. సో డైరెక్ట్గా నేను పానగల్లుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీట్ అవుతా. ఎంట్రెన్స్ అనమాట. Turn right onto Chaya Someshwara Temple Road. సో మనకు ముంగడ కనిపిస్తుంది ఈ చెట్లు అంతా. ఇదే టెంపుల్ అయితే. మొత్తం కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి బయట నుండి. In 200 meters, turn left to stay on Chaya Someshwara Temple Road. అది టెంపుల్ అయితే. సో ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయము, పానగల్లు, నల్గొండ. మొత్తం ఫోటోషూట్స్ నడుస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇది మన ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అని అయితే సాంగ్ ప్లే అవుతుంది, కాపీరైట్ వస్తుండొచ్చు. ఇన్ కేస్ మ్యూట్ చేసి అయితే వాయిస్ ఓవర్ వేయడానికి అయితే ట్రై చేస్తా. సో అక్కడ నుండి ముందుకు వస్తే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే లోపలైతే టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, సో ఇది మెయిన్ది టెంపుల్ అనమాట. అదే అందులోనేనైతే ఛాయ పడేది. సో లోపలికి అయితే వెళ్దాం. ఎంట్రన్స్ ఇది. బాను చూసుకున్నట్టయితే ఇది ఛాయా సోమేశ్వర ఆలయం. ఇది నల్గొండ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, పానగల్లు గ్రామంలో. ఇది త్రికుట ఆలయంగా నిర్మించబడింది. చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక గోపురం, ఈ మిడిల్లో ఒకటి, ఇక్కడ ఒక గోపురం. ఈ 3 గోపురాల్లో 3 దేవుళ్ళు ప్రతిష్ఠింపబడ్డారు. ఆలయం యొక్క ఫ్రంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నంది విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మేబీ నిజాం కాలంలో అయి ఉండొచ్చు.
ఇట్లనే ఇక్కడ అభయాంజనేయ స్వామి అనే మందిరం ఉంది కానీ లోపల ఆంజనేయ స్వామి లేదు. విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేసారు. నిజాం కాలంలోనే అయి ఉంటుంది ఇది కూడా. అభయాంజనేయ స్వామి ఆలయంకి రైట్ ఆపోజిట్లో ఆత్మలింగ మందిరం ఉంది. దీంట్లో ఆత్మలింగ స్వామి అయితే ఉన్నారు. సో అండ్ ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, అండ్ మనకు లోపల విగ్రహం అయితే ఉంటుంది, అంటే మనకు కోనేరు అయితే ఉంటుంది అని ముంగట స్ట్రైట్గా. సో ఆ కోనేరు నుంచి ఈ లింగం అయితే ఉంది కదా, ఈ లింగానికి ఎప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా వాటర్ ఇక్కడ. సో ఈ వాటర్ అయితే ఎప్పుడూ అందులో ఆ కోనేరు నుండి లోపల నుండి బయటకైతే ఈ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎంత బాగుందో చూడండి విగ్రహం అయితే. ఇంతకుముందు ఇంకెక్కువ మోతాదులో వస్తుండేనట వాటర్, కానీ ఇప్పుడైతే కొంచెం కొంచెం తక్కువ వస్తున్నాయి అనమాట. అంటే ఉన్నాయి, వాటర్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువ. నిత్యాభిషేకం అన్నమాట స్వామివారికి. అండ్ ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, దీన్ని కూడా ధ్వంసం చేసేసారు. చాలా మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ధ్వంసం చేసారు అనమాట. ఇక్కడ ఒక విగ్రహం ఉండేది, దీన్ని కూడా నంది విగ్రహం అనుకుంటా మేబీ మోస్ట్లీ ఇది. దీన్ని ధ్వంసం చేసారు, అసలు ఏం లేకుండా చేసేసారు. సో మెయిన్ గుడి అయితే ఇక్కడ అనమాట ఎంట్రన్స్. సో లోపలికైతే వెళ్దాం. లోపలికైతే వెళ్ళి ఆ ఛాయ్ ఉన్న టెంపుల్ని అయితే మీకు చూపిస్తా. లోపలైతే అందరు ఉన్నారనమాట. లోపల జస్ట్ మీకు అవి క్లిప్స్ చూస్తా, అండ్ బయటకు వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడైతే లింగం అయితే ఉందన్నమాట. కాకపోతే దీన్ని కూడా ధ్వంసం చేయడం అయితే జరిగిందనమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే ఇలా ఉంది. అండ్ మొత్తం ఆర్కిటెక్ట్ అయితే చిన్న చిన్నగా అయితే ఉంది. సో దత్తాత్రేయ స్వామి గారి టెంపుల్ అన్నమాట ఇదైతే. మన లెఫ్ట్స్లో కనిపిస్తుంది ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం, అండ్ ముంగటేమో దత్తాత్రేయ ఆలయం, అండ్ ఇదేమో శ్రీ సూర్యనారాయణ ఆలయం అనమాట. సో ఇదేమో ఈ త్రికుట ఆలయంలో పిల్లర్స్ అనమాట, 4 పిల్లర్లు. అండ్ ఎవ్రీ పిల్లర్ అంటే మళ్ళీ ప్లస్ ఎవ్రీ టెంపుల్కి 2 మెయిన్ పిల్లర్స్ అనమాట. ఆ 2 పిల్లర్స్ కానీ ఈ 4 పిల్లర్స్ కానీ ఛాయన అయితే ఆ లోపలైతే పడటం లేదనమాట. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. సో అది లైట్ ఆన్ చేసారు అనమాట. సో మనకి ఇక్కడ శివలింగం అయితే కనిపిస్తుంది కదా, ఈ శివలింగం మీదనైతే ఎలాంటి షాడో పడకుండా ఆ ఛాయ్ అయితే కప్పేస్తుంది అనమాట. ఆ ఛాయ్ అయితే ఇక్కడ ఈ పిల్లర్ అండ్ ఈ పిల్లర్ కానీ, అండ్ ఇక్కడ మనకు ఈ త్రికుట ఆలయం ఉంది కానీ, ఈ త్రికుట ఆలయంలో ఈ 4 పిల్లర్లు అండ్ అక్కడ ఆ 2 పిల్లర్లు, ఆ పిల్లర్లలో ఏ పిల్లర్ కూడాను ఆ ఛాయ అంటే ఆ ఛాయ రాకుండా చేయడం లేదనమాట. సో అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో మనకు కింద కనిపిస్తుంది, అక్కడ ఉంది అనమాట శివలింగం. ఇక్కడ ఈ టెంపుల్కి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనైతే మనకైతే ఒక పుట్ట అయితే ఉంటుంది అనమాట. సో ఈ గుడిని రక్షిస్తున్న ఏమంటారు ఒక నాగు పాము అయితే ఈ పుట్టలోనైతే ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఏమంటారు ఈ గుడి కొన్ని రోజులైతే క్లోజ్ చేసి ఉందన్నమాట. ఈ క్లోజ్ చేసిన టైంలో ఇక్కడ ఒక నాగు పాము అనేది ఈ పుట్టలో నుంచి అయితే వెళ్ళి మన గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగానికి చుట్టుకొని అయితే పడుకొని అయితే ఉంటుండే అనమాట. ప్రజెంట్ అయితే ఈ పుట్టలో ఉన్నదని అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడనైతే ఉందన్నమాట మనకు ఈ పుట్టనైతే. అండ్ అలాగే ముంగడికి వచ్చేస్తే ఇక్కడనైతే మన ముంగడినైతే నందులు అయితే మొత్తం ధ్వంసం చేసినాయి అనమాట. ఇందులో ఏదో ఉందని అయితే అంటే ఏదో నిధులు అవి ఉన్నాయని అయితే ఆ నందులనైతే ధ్వంసం చేసి తీసుకుందామని ట్రై చేశారు. సో మొత్తం ఆ నందుల ఏమంటారు తలకాయలు కానీ చెవులు కానీ మొత్తం అయితే తెగిపోయి అయితే ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఒకటేమో ఎంట్రెన్స్, అండ్ ఇక్కడ నుంచి బయటకు పోవడానికి ఇక్కడ ఒకటి ఎంట్రెన్స్.
రెండు అయితే అప్పట్లోనైతే కట్టి పెట్టారనమాట. కోనేరు నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి. కానీ ఇప్పుడైతే అట్లా లేదు, ఇక్కడైతే మూసేసి ఉంది. సో మళ్ళీ మనం వచ్చిన రూట్లో నుండి బయటకైతే వెళ్ళాలన్నమాట. సో ఇదేమో బ్యాక్గ్రౌండ్ నుంచి అనమాట టెంపుల్ వ్యూ. ఇది మొత్తం రాతి కట్టడాలు అండ్ పక్కన మనకు అది టెంపుల్ పైన మొత్తం ఐరావతం అయితే చెక్కి పెట్టి ఉన్నాయన్నమాట. సో మనకు తెలిసిన కాడికి అయితే మోస్ట్లీ అయితే టెంపుల్ గురించి చెప్పడానికి ట్రై చేశాం. లోపల కూడా ఏంటంటే పూజారి వారు ఏమంటారు వచ్చిన వారికి అభిషేకాలు చేయడానికి ఎప్పుడైతే లైట్ వేసి పెడుతురు అనమాట. సో ఆ ఛాయ కనిపించకుండా మొత్తం ఆ లైట్ వేసి పెడుతురు. ఆ లైట్ వేస్తే ఏంటంటే మనకు ఆ ఛాయ కనిపించదు అనమాట. లైట్ ఆఫ్ చేస్తేనే మనకు ఆ ఛాయ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనకైతే ఒక ఏమంటారు వీడియో కోసం అయితే ఒక 30 సెకండ్స్ అట్లా ఆఫ్ చేసి అంతే, మిగతా అంతసేపు అది ఆన్ చేసే ఉంది. ఆ గుడి స్పెషలే ఛాయ అనమాట. వాళ్ళు ఆ లైటే బంద్ చేస్తే ప్రత్యేకత ఏముందో నాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇంతే, ఇంకా ఇప్పటికైతే ఈ ఛాయ సోమేశ్వర స్వామి టెంపుల్. సో మోస్ట్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఈ తెలంగాణ సిరీస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం, బాయ్.